ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించాల్సిన నేతలు సమస్యలు సృష్టిస్తున్నారు. కరీంనగర్ జిల్లా భగత్ నగర్ లో కార్పొరేటర్ చీటీ రామారావు ఓ కుటుంబానికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. గత కొంతకాలంగా సుజాత రాజిరెడ్డి అనే దంపతులు తమ స్థలంలో ఇల్లు నిర్మించుకుందామని ప్రయత్నిస్తున్నారు. అయితే కార్పొరేటర్ 2 సంవత్సరాల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు మొత్తం కార్పొరేటర్కే మద్దతు పలకడంతో మనస్తాపానికి గురైన ఆ దంపతులు చనిపోవడానికి సిద్ధపడ్డారు. తమకు ఇంటి పర్మిషన్ ఇప్పియండి, లేదంటే చనిపోవడానికి అనుమతులు ఇప్పియండి అంటూ అధికారులను వేడుకుంటున్నారు. తమకి అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చినా అధికారులు మాత్రం తప్పుడు రిపోర్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. నా పేరు కొత్తరాజు రెడ్డి. వేరు సార్ ఫస్ట్ అది 920 సర్వే 6 ఎకరాల ఒక గుంటాను ఇదే ఎంఆర్ఓ ఇదే ఏడి సర్వే చేసి ఇచ్చారు. ఇచ్చిన కాలంలో 4 పట్టదారులు ఉన్నారు. మా పట్టదారికి వచ్చింది 19 గుంటలు. అందులో నేనున్నా. ఈ చిట్టిరామారావుకు 6 ఎకరాలకి వచ్చింది. ఆయనకు 500 గదాలు. ఇప్పుడు ఏది కానీ బౌండరీస్ని బట్టే కదా సార్. బౌండరీస్ ఆయన వేరు నా వేరు. ఈ భూమికి చిట్టిరామారావు భూమికి సంబంధం లేని స్వయాన కలెక్టర్ సర్వే చేసి ఏడి ఎంఆర్ఓ సర్వే చేసి ఇచ్చారు. మయాంక్ మిట్టల్ సార్ వచ్చి అక్కడ దగ్గర నుండి సర్వే చేసి ఇచ్చారు. ఎందుకంటే కర్ణన్ సారే ఉన్నాడు అప్పుడు.